హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ సొరకాయ పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక బౌల్ వాటర్ వేసుకుందాం. ముందుగా సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను సొరకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇలాగ పొడుగా కట్ చేసి పెట్టుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. హాఫ్ స్పూన్ కారం. ముందుగా ఒకసారి మనం కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. మనం ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయండి. ఇప్పుడు ముందుగా నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, అది వేసుకుందాం. కలుపుకుందాం ఒకసారి. బాడీ టెంపరేచర్ని బాగా కూల్ చేస్తుంది, అందుకే సమ్మర్లో దీన్ని ఎక్కువ వండుకుంటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాం. ఈ పులుపు తీపి కమ్మదనం అన్నంలో తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఉడికేటప్పుడు వేసుకుంటేనే కొత్తిమీర టేస్ట్ బాగా వస్తుంది. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు. ఆయిల్ వేడైంది కదండి, ముందుగా మనం ధనియాలు వేసుకుందాం. మెంతులు, వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకున్నాం. అయిపోయిందండి సొరకాయ పులుసు 10 నిమిషాల్లో. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం.
అయిపోయిందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.